తెలియజేస్తూ ఉన్నామండి. అందరికీ వందనాలు. ఆరాధన వర్తమానముగా నిర్గమాకాండము 12వ అధ్యాయం 26, 27, 28 వచనాలు చదువుకుందాం. అందరూ కలిసి చదువుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 12 వర్స్ 26, 27, 28. నిర్గమాకాండ అరణ్యకాండ చదువుకుందాం. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు, ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతం చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన తన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలుల ఇండ్లను విడిచిపెడెను అనవల్లని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. ఈ వాక్య భాగం దేవుడు మనకు సహాయం చేయలాగున మరి కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు, మహాకృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన మహాకృపను బట్టి నీ పునరుద్ధాన దినం ప్రభా మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి ఆరాధన వర్తమానముగా ప్రభా నీ దాసు నిలబెట్టుకుని నిర్గమాకాండము 12వ అధ్యాయం 26, 27, 28 వచనాల ద్వారా మీరు మా ఆత్మతో మాట్లాడాలని ఆశపడుతున్నారు ప్రభా. మరి ప్రభా ఇశ్రాయేలు చేసిన మేలుల ఉపకారాలను బట్టి ప్రభా వారందరూ స్తుతించి ఆరాధన చేస్తూ ఉన్నారు. మరి మా జీవితంలో 2025లో ప్రభా మరి గత వారములో మీరు చేసిన మేలును బట్టి మేము కూడా నిన్ను స్తుతించి ఆరాధన చేయాలంటే మీరు మా పట్ల చేసిన ఉపకారాలు ఏమిటో ప్రభా మాకు తెలియచేసిన విధానాన్ని బట్టుకోవడానికి స్తోత్రాలు, తెలియబోచున్న ప్రభా విధానాన్ని బట్టుకోవడానికి స్తోత్రాలు. కనుక ఈ మాటల ద్వారా ప్రభా మరి ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క గొప్పతనం మరి ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకుని ఆరాధన చేస్తున్నారు. మరి ప్రభా ఈ లోకానికి మీరు వచ్చి మమ్మలను మాకు చేసిన మరి గొప్ప ప్రభా ఆధిక్యతను, ప్రభా గొప్ప రక్షణను ప్రభా మేము ప్రభా నెమరవేసుకుంటూ మరి ఈ మాటల ద్వారా నిన్ను హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధన చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, ఈ మాటల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని చెప్పుచున్న నీ దాసును మీరు మహింపరచుకోమని మా ప్రభును మా రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగం మరి మనందరికీ సుపరిచితమే. ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తు బానిసల్లో ఉన్నప్పుడు మరి మోషే ద్వారా మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని వారు చేస్తున్న ఆరాధనను మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసేది. ఇంగ్లీష్లో ఏముంది చూడండి. ఇంగ్లీష్, యు రీడ్ ఇంగ్లీష్ 27th verse. బట్ స్పేడస్. కనుక మరి ఇక్కడ నమస్కారం, తలలు వంచి నమస్కారం. ఆరాధన అనే పదం బైబిల్ గ్రంథంలో ఆదికాండం 22:5 మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము మరి ఇస్సాకును మరి తీసుకుని వెళేటప్పుడు అక్కడ తన పనివారితో మీరు ఎక్కడనే ఉండండి గాడిదతో, నేను ఈ చిన్నవాడిని వెళ్ళి, తెలుగులో అయితే అక్కడకు మరి వెళ్ళి మ్రొక్కి అనే మాట కనబడుతూ ఉంది. ఇంగ్లీష్లో వర్షిప్ అనే మాట బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా మనకు కనబడుతూ ఉంది. కనుక ఆరాధన అంటే అర్థం ఏమిటంటే అర్పించటం అని అర్థం. కనుక ఈ ఉదయకాల సమయంలో నీవు నేను మరి హృదయాన్ని అర్పించి ప్రభువును ఆరాధన చేయాలని మరి ఈ యొక్క సమయం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ఆరాధన వర్తమానం ద్వారా మరి ఆరాధన అంటే ఏమిటో మరి అబ్రహాముతో మనం చూసాం. కనుక మరి దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఆరాధన మరి ఏ విధంగా చేస్తున్నారంటే దేవుడు చేసిన మేలులను ఉపకారాలను జ్ఞాపకం చేసుకుని మరి వారు తన పట్ల చేసిన గొప్ప విడుదలను జ్ఞాపకం చేసుకుని తన పట్ల చేసిన ఎంత ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క ఔన్నత్యాన్ని చూసి వారు చక్కగా ఆరాధన చేసిన విధానాన్ని మనకు ఈ యొక్క
విషయంలో మనకు కనబడుతూ ఉంది. 12వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. కనుక మరి ఆరాధన చేయటానికి ముందు వారు ఏం చేశారంటే, మరి ఈ యొక్క తెగుళ్ళు ఇవన్నీ అయిపోయిన తర్వాత మరి వారి దేవుడు చివరగా ఏం చెప్పాడంటే, మీ ఎండ్లకు మరి ఆ ఇస్సోపుతో చిరకను ముంచి ఆ రక్తాన్ని మరి మీ యొక్క గడప కమ్ములకు రాసుకోవాలి అని చెప్పాడు. ఎందుకంటే సంహారపు దూత వస్తుంది. వచ్చినప్పుడు ఏ గృహానికైతే ఆ యొక్క మరి గొర్రె పిల్ల యొక్క రక్తము లేదో ఆ గృహంలో అని చనిపోతారని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక మరి నిన్ను నన్ను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చారు. వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని నీ కోసం నా కోసం మనందరి పాపాల కోసం ఆయన ఒక్కసారే తన ప్రాణం అర్పించి మరి రక్తాన్ని కార్చి నీకు నాకు విడుదల విమోచన కలిగి చేసిన విధానాన్ని మరి మనందరికీ ప్రతి ఆదివారంలో ఆరాధన వర్తమానముగా చెప్పుకుంటూ ఉన్నాం. కనుక ఈ పాస్ ఓవర్లో మరి దేవుడు ఆ యొక్క గృహాన్ని దాటిపోవాలంటే ఆ రక్తం అనేది మరి ఆ యొక్క గడప కమ్ములకు ఉండాలని ఒక నిబంధన చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక మరి ఎవరు ద్వారబంధముల మీద ఆ రక్తం లేదో మరి ఆ ఇంటిలో మరి చనిపోతారు అని దేవుని యొక్క వాక్యం మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. కనుక మరి దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని ఆ రక్తం రాసుకోవటం ద్వారా ఏ విధంగా విడుదల కలుగజేశాడో నిన్ను నన్ను కూడా పాప బంధకాల నుంచి ఉన్నప్పుడు మనల్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం నిన్ను నన్ను మనందరినీ విడుదల కలిగించింది, పాపం నుంచి విడిపించింది, శాపము నుంచి మనల్ని విడుదల కలుగజేసింది, నరకాన్ని నుంచి మనల్ని తప్పించింది. అందుకని మనం ఈ ఉదయకాల సమయంలో మనం కూడా ఆరాధన చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాం. కనుక ఇక్కడ కొన్ని మాటలు 27వ వచనంలో ఇది యెహోవాకు పస్కా బలి. కనుక ఆయన చెబుతున్నాడు, అక్కడ కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆయన ఏం చేశాడంటే, ఎందుకని మరి వీరు ప్రభువును ఆరాధన చేస్తున్నారంటే ఈ పస్కా బలి తర్వాత ఆయన ఐగుప్తీయులను హతము చేయొచ్చు అనే మాట మనకు కనబడతా ఉంది. కనుక ఐగుప్తులను హతము చేశాడు గనుక, వారిని రక్షించాడు గనుక, శత్రు బారి నుండి తప్పించాడు గనుక వారు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? స్తుతించి ఆరాధన చేస్తూ ఉన్నారు. కనుక మన జీవితంలో కూడా నిన్ను కూడా శత్రువైన సాతాను నుంచి మనందరిని విడిపించాడు ప్రభు. కనుక మనము కూడా ఉదయకాల సమయంలో ఆయన చేసిన మేలును బట్టి మనం ఆరాధన చేయాలని దేవుని యొక్క లేఖన భాగం మనకు తెలియజేస్తూ ఉంది. ఇంకేం కనపడుతుంటే, మన ఇండ్లకును కాచినప్పుడు అనే మాట మనకు కనబడుతుంది. తెలుగులో ఆ మాట ఉంది, ఆయన ఐగుప్తీయులను హతం చేయొచ్చు, మన ఇండ్లను కాచినప్పుడు అనే మాట మనకు కనబడుతుంది తెలుగులో. కనుక నీ ఇంటిని నా ఇంటిని మన ఇంటిని కాచి కాపాడు. ఇల్లు అంటే మన హృదయమే ఆయన యొక్క మరి నివాసం. కనుక ఈ ఇంటిని గత వారమంతా కాచి కాపాడారు. అందుకని నీవు ఆరాధన చేయాలి. వారు ఎందుకు ఆరాధన చేస్తున్నారంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఆరాధన చేస్తున్నారంటే, వారు ఇండ్లను చక్కగా మరి నాశనం అవ్వకుండా, తన తొలి యొక్క సంతానం చనిపోకుండా మరి దేవుడు కాచి కాపాడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని వారు తలలు వంచి దేవునికి నమస్కారం చేస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మన ఇంటిని కాచిన ప్రభువుకు మనము ఏమి అర్పించి ఆయనను ఆరాధన చేయాలి? హృదయాన్ని అర్పించి ఆయనను ఆరాధన చేయాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకి అర్థమవుతూ ఉంది. అంతమటిగా కాదు, వాళ్ళు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ఇండ్లను మరి ఆయన కాచి కాపాడాడు. కనుక కాచాడు, మరి ఐగుప్తు యొక్క బానిసం నుంచి విడిపించాడు. అందును బట్టి వారు మరి ఆరాధన చేస్తూ ఉన్నారు. ఒకటి, ఐగుప్తులను హతము చేశాడు ఎర్ర సముద్రంలో, అందును బట్టి వారు ఆరాధన చేస్తున్నారు. రెండవదిగా వారి ఇళ్లను మరి ఎటువంటి సంహారం లేకుండా ఇంటి మొత్తాన్ని కాపాడినందుకు వారు ఆరాధన చేస్తున్నారు. అందుకని ఎలా ఆరాధన చేస్తున్నారంటే, తలలు వంచి ప్రభువుకు నమస్కారం చేస్తూ ఉన్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో నేను మనందరము ఈ ప్రభు సన్నిధికి వచ్చింది దేనికంటే ఆరాధన చేయటానికి. కనుక ఆరాధన, ప్రార్థన, స్తుతి ఈ మూడు డిఫరెంట్గా మనం ప్రతి ఆదివారం చెబుతూ ఉన్నాం. కనుక ఆరాధన అర్పించేది అంటే స్తుతికి మించింది ఆరాధన. స్తుతి అంటే దేవుడు మన జీవితంలో చేసిన మేలుల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. కనుక ఆరాధన అంటే స్తుతికి మించింది ఆరాధన. కనుక మన ప్రభు మరి ఆరాధనకు అర్హుడు,
అద్వితీయుడు, కృపా సత్య సంపూర్ణుడు గనుక ఆయనను మనం ఆరాధన చేయటానికి సిద్ధపడుతూ మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన సన్నిధికి వచ్చాం. కనుక ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకొని మరి వారి యొక్క మరి ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుంచి విడిపించినందుకు ప్రభువుని తలలు వంచి నమస్కారం చేసి ఆరాధన చేస్తూ ఉన్నారు. అంతమంటే కాదు, వారి యొక్క ఎండ్లను కాచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని వారు ఆరాధన చేస్తున్నారు. నీవు నేను మనందరము ఈ ఉదయకాల సమయంలో దేవుడు చేసిన మేలులు ఉపకారాలు జ్ఞాపకం చేసుకొని నీవు నేను ఆరాధన చేయాలని దేవుని యొక్క లేఖన భాగం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక ఇశ్రాయేలు వారి జీవితంలో చేసిన మేలును బట్టి మరి వడగండ్ల నుంచి అనేకమైన మరి తెగుళ్ళ నుంచి అనేకమైన ఇరుకుల ఇబ్బందుల నుంచి మరి 10 తెగుళ్ళ నుంచి దేవుడు కాపాడాడు. అందును బట్టి వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. వారి ఇళ్లను ఎటువంటి మరి నష్టం లేకుండా కాపాడినందుకు వారు ఆరాధన చేస్తున్నారు. ఐగుప్తు యొక్క రాజు యొక్క మరి వారి యొక్క మరి శత్రువు బారి నుంచి మరి ఇశ్రాయేలు ప్రజలను రక్షించినందుకు వారు ఆరాధన చేస్తున్నారు. మరి మనం ఎందుకు ఆరాధన చేయాలి? ఒక 3 విషయాలు మనం తెలుసుకొని మనం ఆరాధన వర్తమానాన్ని ముగిద్దాం. ఒక మాట చదువుకుందాం. చూడండి, మనం ఒక మాట చదువుకుందాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మరి నీవు నేను మనందరం 1 Peter chapter 5 verses 8 నీవు నేను ఈ ఉదయకాల సమయంలో మరి దేవుణ్ణి ఆరాధన చేయటానికి ఎందుకు వచ్చాం అని, దేవుడు నీ పట్ల చేసిన మేలేంటి, దేవుడు నీ పట్ల చేసిన కార్యం ఏమిటి అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మనం మరి ఈ యొక్క ఆరాధన వర్తమానం అయిపోయిన తర్వాత మనం ఆరాధన చేయాలని దేవుని యొక్క వాక్యం చదువునాను. చూడండి, డేవిల్ అవునా? కనుక గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదామా అని ఏం చేస్తుంది? తిరుగుతూ ఉంది అపవాది. కనుక అపవాదు నుంచి విడుదల కలిగించినందుకు ప్రభుని ఉదయకాల సమయంలో మనం అందరం ఆరాధన చేయాలి. కనుక ఎవరిని మృంగుదామా, ఏమి చేసి నాశనం చేద్దామా అని గర్జించు సింహం వలె సాతానుడు ప్రతిరోజు ప్రతి క్షణం నిన్ను వెంటాడుతూనే ఉంది. అలాంటి సాతాను నుంచి విడుదల కలిగించినందుకు మనం ఆరాధన చేయాలి. కనుక నీవెందుకు ఆరాధన చేయాలి? ఇశ్రాయేలు ప్రజలైతే మరి శత్రువు బారి నుంచి విడిపించినందుకు ఆరాధన చేస్తున్నారు. ఇంకను వారి యొక్క ఇళ్లను కాపాడినందుకు ఆరాధన చేస్తున్నారు. ఇంకను అనేకమైన మరి వ్యాధుల నుంచి రక్షించినందుకు జ్ఞాపకం చేసుకుని ఆరాధన చేస్తున్నారు. మరి నీవు ఈ ఉదయకాల సమయంలో ఎందుకు ఆరాధన చేయాలంటే, శత్రువైన అపవాదు నుంచి విడుదల కలిగించినందుకు, రక్షించినందుకు నీవు ఆరాధన చేయాలని మొదటిగా మనం తెలియజేస్తున్నాం. రెండవదిగా లూకా సువార్త 1వ అధ్యాయం 71వ వచనం. లూక్ చాప్టర్ 1:71లో ఏముందంటే, శత్రువు నుండి విడిపించినందుకు అనే మాట కనబడుతుంది. 1:71లో ఈ మాట మనకు కనబడుతుంది. లూక్ చాప్టర్ 1:71 శత్రువు బారి నుంచి విడుదల కలిగించినందుకు చదువునాను. ఫ్రమ్ అవర్ ఎనిమీస్. కనుక నీ శత్రువు అయిన అపవాది యొక్క మరి కుతంత్రాలను, అపవాది బారి నుండి విడిపించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చాడని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టమవుతుంది. కనుక మూడవదిగా మనం చూద్దాం, హెబ్రీ పత్రిక 9:26లో ఇంకొక మాట చదువుకుని మనం దేవుని యొక్క ఆరాధన వర్తమానాన్ని ముగించుకుని మనం క్లుప్తంగా ఆరాధన చేద్దాం. హెబ్రీ చాప్టర్ 9 verses 26. సాక్రిఫైస్ ఆర్ హిమ్సెల్ఫ్. కనుక ఆయన బలిగా అర్పించటం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రభువారు ప్రత్యక్షమయ్యాడు. నీ పాప నివారణ చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు, నివారణ చేశాడు. నీవు ఎప్పుడైతే యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, మరి ఆ నివారణ పొందిన తర్వాత నీవు చేసే మొదటి ప్రక్రియ ఏమిటంటే ఆరాధన చేయటమే. కనుక ఆరాధన వర్తమానం ఎందుకు చెబుతున్నామంటే, ప్రభువు నువ్వు చేసిన మేలును బట్టి ఏం చేశాడంటే, ఒకటి అపవాదు నుంచి విడుదల కలిగి చేశాడు కనుక ఆరాధన చేయాలి. రెండవదిగా శత్రువు బారి నిండా అపవాదు నుంచి విడుదల కలిగి చేశాడు కనుక మనం ఆరాధన చేయాలి. మూడవదిగా ఆయన బలిగా అర్పించడం, తన సిలువలో తన ప్రాణం పెట్టుట ద్వారా. ఎలా అర్పించాడంటే, బలి 39 కొరడా దెబ్బలు కొట్టించుకుని నీ కోసం త్యాగం చేశాడండి.
ఇంకా 3 మేకులు చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టించుకొని నీకోసం త్యాగం చేశాడండి. ప్రక్కలో బల్లెపోటు పడిపించుకొని నీకోసం నీవు శత్రు బారి నుంచి తప్పించబడాలని ఆయన ఈ త్యాగం చేశాడు. ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. ఎందుకంటే ఏదేను తోటలో వచ్చిన ఆ పాపం ద్వారా వచ్చిన ఆములను తీసివేయడానికి ఆయన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. కనుక ఆ పండును తీసుకోవడానికి చేయితో ఏ పని అవ్వమ్మ గారు చేశారో దాని నివారణకు ఆయన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. కాళ్ళు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కాయ కోయటానికి కాళ్ళు పాపానికి పరుగెత్తిని గనుక పాప నివారణ చేయడానికి ఆయన మేకులు కాళ్ళల్లో కొట్టించుకున్నాడు. ప్రక్కలో బల్లెపోటు ఎందుకు పడిపించుకున్నాడంటే ఏదేను తోటలో పాపం చేసిన తర్వాత ముందు ఆదాము నుండి వచ్చినటువంటి ప్రక్కటెంపుక నుండి వచ్చినటువంటి అవ్వ చేసిన పాపాన్ని భర్తీ చేయటానికి పాప నివారణ చేయటానికి ఆయన ప్రక్కలో బల్లెపోటు పడిపించుకున్నాడు. కనుక నేను ఈ మాటలు విన్న తర్వాత 39 కొరడా దెబ్బలు నీ కోసం, 6 అన్యాయపు తీర్పులు మన కోసం, తర్వాత 14 అవమానాలు మన కోసం, ఇవన్నీ ప్రభువారు ఎందుకు పడ్డాడంటే కేవలము నిన్ను పవిత్రపరచడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి, నిన్ను పరిశుద్ధ రాజ్యములో వారసులుగా చేయటానికి, సాతాను బంధకాల నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు విడుదల కలిగించాడు. అందుకని ఒక మాట చెబుతూ ఉంటాను. కనుక ఎప్పుడైతే ఆయన 9వ అధ్యాయం అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో ఆయన బయలుదేరుతూ ఉన్నాడు. ఎవరు? సౌలు బయలుదేరుతా ఉన్నాడు. సౌలు బయలుదేరుతా ఉన్నాడు. యెరూషలేముల నుంచి అనేకుల్ని హింసించడానికి చంపటానికి బయలుదేరినప్పుడు, పర్మిషన్ కోసం బయలుదేరినప్పుడు ఆ దేవుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ప్రభువా ఎవరు నీవు? కనుక మనం కూడా అడగాలి. అడుగుతాను, ఎక్కడికైనా చెప్తా, ఎవరు నీవు అని ఎప్పుడైనా అడిగావా? ఎవరు ప్రభువా నీవు? నువ్వెవరు ప్రభు అని అడిగాడు. నీవు హింసించున్న యేసును నేను, నీవు హింసించున్న యేసును అన్నారు. అయితే నేనేం చేయాలి? కనుక క్రైస్తవులను అడుగుతూ ఉంటాను ఎక్కడికైనా, కుర్రోళ్ళని కానీ యూత్ కానీ. కనుక అసలు నువ్వెవరని ఎప్పుడైనా అడిగావా ప్రభువుని? నేను ఎందుకు నమ్ముకోవాలి నిన్ను? అసలు నువ్వెవరు? హూ ఆర్ యు? అసలు నువ్వెవరు? నేను ఎందుకు నమ్ముకోవాలి అని ప్రశ్నిస్తున్నాడు పౌలు. సౌలుగా ఉన్నప్పుడు ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు చెప్తున్నాడు, నీవు హింసించున్న నజరేయుడైన యేసు నేనే అన్నాడు. అయితే నేనేం చేయాలి? కనుక నేనేం చేయాలని ప్రతి ఒక్కరు అడుగు. నేనేం చేయాలి ప్రభువా? రక్షణ పొంది నేనేం చేయాలి? నిన్ను తెలుసుకున్నా నేనేం చేయాలి? కనుక నేనేం చేయాలని ప్రతి ఒక్కరు ప్రశ్న చేసుకోవాలి. నేనేం చేయాలి తెలుసుకున్న తర్వాత ఇంట్లో గమ్మున సైలెంట్గా కూర్చోకూడదు. నేనేం చేయాలి నీకోసం? దేవుడు చెప్పాడు. గమలీయేలు దగ్గరికి వెళ్ళాడు, నేర్చుకున్నాడు. సువార్తలో వెనకంజ వేయలేదు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చూడండి, చావు లాభం అని చెప్తూ ఉన్నాడు. కనుక ఆయన చెప్పే మాట ఏంటంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, నన్ను పోలి మీరు నడుచుకోండి అని సవాలు విసిరాడు. కనుక అలాంటి క్రైస్తవ బిడ్డలుగా నేను ఉండాలి. కనుక మనం అందరూ ప్రశ్నించుకోవాలి, ప్రభువా నువ్వెవరో తెలుసు, ప్రభువు తెలుసు, నేనేం చేయాలి? ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలి, నేనేం చేయాలి ప్రభువా? నీ కోసం నేనేం చేయాలి ప్రభువా? ఆయన నువ్వు ఎప్పుడైనా ప్రశ్న వేసావా? వేస్తే ఆయన చెప్తాడన్నమాట. మనం వేసుకోవాలి ప్రతి ఒక్కరు. నేను వేసుకున్నా, ఏం చేయాలి ప్రభువా నీ కోసం? నాకు తెలిసిన కొద్ది వాక్యమే, నేనేం చేయాలి? అనేకులకు చెప్పాలి, తెలియని వారికి చెప్పాలి. అనేకులు నశించిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళని రక్షించాలి అని ప్రభువు చెప్పినప్పుడు ఆ ప్రకారంగా మనం కూడా చేయాలి. కనుక దేవుని యొక్క వాక్యం, ఆరాధన వర్తమానం మనకి ఏమి నేర్పిస్తుందంటే, అపవాదు నుంచి విడుదల కలిగించినందుకు నీవు దేవుని ఆరాధన చేయాలి. శత్రువుల సంఖ్యల నుంచి విడిపించినందుకు, గర్జించే సింహంలా తిరుగుతుంది దాని యొక్క బంధకాల నుంచి విడిపించినందుకు ప్రభువుని మనం ఆరాధన చేయాలి. చివరిగా బలిగా అర్పించడం వలన, ఆయన బలిగా అర్పించడం వలన, నీ కోసం బలిగా అర్పించడం వలన నన్ను మనందరినీ శత్రు బారి నుంచి మనం విడుదల కలిగజేసి నీతి రాజ్యంలో ప్రవేశపెట్టడానికి మనందరినీ యొక్క సజీవ లెక్కలో ఉంచాడు. అందును బట్టి మనం ఆరాధన చేయాలి. కనుక ఈ ఆరాధన వర్తమానం విన్న తర్వాత మనం ప్రభువును మనం ఎరిగి ఉన్న ప్రభువులు మనం అంగీకరించిన క్రీస్తును కలిగి ఉన్న మనం ఏం చేయాలంటే, ప్రభువుని మనం ఆరాధన చేయడానికి వచ్చాం. ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడానికి వచ్చాం. కనుక పెదవులతో ఆరాధన చేస్తే ఆయనకు ఉపయోగం లేదు. హృదయపూర్వకంగా ఆరాధన చేస్తే దేవునికి ఇష్టం. అందుకని ఆమె చెప్తున్నాం, సమరస్థితితో ఆత్మతో సత్యముతో ఆరాధన చేసే కాలం వచ్చేసింది. అది ఇప్పుడే వచ్చేసింది. కనుక అది ఆరాధన చేసే సమయంలో విన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం.
ఇశ్రాయేలును విడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నిన్ను కూడా విడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేశాడు ప్రభు. కనుక మనం హృదయపూర్వకంగా కొద్ది నిమిషాలు మనం ప్రభువును మనం ఆరాధన చేసి ఆయన స్తుతిద్దాం. ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి మరి చక్కగా ఆరాధన చేయడానికి ఉపయోగపడునుగాక. దేవుడి యొక్క మాటలు దీవించి మనకు సహాయం చేయనుగాక.